నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో సంఖ్యాశాస్త్రానికి సంబంధించి ఇటు జ్యోతిష్యం, వాస్తుకు సంబంధించి అలాగే ఎన్నో విషయాలు గురువుగారు వివరిస్తూ ఉన్నారు. సంఖ్యాశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, అలాగే మహాగౌరి ఉపాసకులు, మనీ పవర్ మాస్టర్ మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు. నమస్తే హరివంశ్. మొబైల్ నెంబర్ చాలామంది లక్కీ అని చెప్పేసి మనం ఇంతకుముందు వెహికల్ నెంబర్ గురించి ఎలా అయితే అనుకున్నామో ఈ 9s, 5s, 7s బాగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. Yes. అది నిజంగా సక్సెస్కి మేలు చేస్తుందంటారా? లేదా మొబైల్ నెంబర్కి ఏమైనా సపరేట్ నెంబర్ ఏమన్నా ఉందా? సంఖ్యాయోగం ప్రకారం ఏంటంటే మన వెహికల్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ మనకి సూటబుల్ అయ్యేట్టు మనకి లక్ష్మీప్రదమైన నెంబర్ అనేది తీసుకోవడం అనేది దాంట్లో తప్పేం లేదు. అది 100% వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ ఒక మొబైల్ వాడుతూ ఉంటారు. ఓకే, దీన్ని ఆల్రెడీ కొన్ని వేల మందికి కాంటాక్ట్స్ ఇచ్చేసి ఉంటారు. టోటల్ బిజినెస్ లేదా టోటల్ ప్రొఫెషన్ అంతా ఈ నెంబర్ మీద జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్గా చేంజ్ చేయడం అనేది కుదరకపోవచ్చు ఒకటి. రెండోది, కుదిరినా కానీ ఆ నెంబర్ సెలెక్ట్ చేసే విధానం మీకు తెలియదు కాబట్టి ఒక సంఖ్యాశాస్త్ర నిపుణుని కలవాలి. మూడోది, అది మ్యాక్సిమం పెయిడ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి దాని డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఆ నెంబర్ని. ఇంత తతంగా ఉంటుంది కదా. ఓకే, ఎగ్జాక్ట్లీ, దాంట్లో డౌట్ ఏం లేదు. డబ్బు ఉన్న వాళ్ళు 100% చేసుకోండి, మంచిగా జరుగుద్ది. దీంట్లో ఎటువంటి అపనమ్మకం వద్దు. ఓకే, అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే ఆల్రెడీ నెంబర్ ఉంది నేను మార్చుకోలేనని ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే నేను అంత డబ్బులు పెట్టలేనని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను నేను. ఓకే, వాళ్ళు ఎవ్వరు కూడా అస్సలు ఆగమవద్దు, అస్సలు ఆదరా బాదరా పడద్దు. ఓకే, ఇప్పుడు చాలా వీడియోస్లో నేను చూసా, మొబైల్ నెంబర్లో 6 ఉంటే నీకు ఏదో అయిపోద్ది, ఓకే, మొబైల్ నెంబర్లో 5 ఉంటే ఏదో అయిపోద్ది, లేకపోతే 8 ఉంటే నువ్వు యాక్సిడెంట్లు అయిపోద్ది, లేకపోతే నువ్వు చేసిన పనులన్నీ కావు. అసలు అది కాదు సబ్జెక్టు. సాంఖ్యయోగం ఎప్పుడు కూడా మన మొబైల్ నెంబర్లో ఒక నెంబర్ ఉంటే ఏదో జరిగిపోద్ది అని ఎక్కడా చెప్పలా. ఓకే, నీ మొబైల్ నెంబర్ని మొత్తం కూడితే ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ నీకు మంచిదా కాదా, నీకు లక్కీనా అన్లక్కీనా న్యూట్రలా అనేది మనం తెలుసుకోవచ్చు. బట్ ఇదే జీవితమా, లేదా దీని మీదే అంటే అసలే ప్రాబ్లం కూరుకుపోయి ఉంటారు, మళ్ళీ ఇంకా భయపెడితే ఇంకా అసలు ఎక్కడికి పోవాలి కాళ్ళు? డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, నో డౌట్ సాంఖ్యయోగాన్ని ఫాలో అయ్యేవాళ్ళు అద్భుతంగా కన్సల్టేషన్ తీసుకోండి, చక్కగా మంచి నెంబర్, పెయిడ్ నెంబర్ కొనుక్కోండి, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది, దాంట్లో అసలు ఎటువంటి డౌట్ లేదు. ఎవరైతే డబ్బులు లేవో, లేకపోతే ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది దాన్ని ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాను, నేను దీన్ని మార్చలేను అనుకున్నారో, డబ్బులు లేవు ఫస్ట్ ఇంపార్టెంట్గా, వాళ్ళకి నేను చెప్పే రెమెడీ చేయండి. మీరు దాని గురించి మైండ్లోని తీసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఈ నెంబర్ వల్ల ఏదో జరిగిపోద్ది అనేది మైండ్లోని తీసేసేయండి. ఓకే, నా మొబైల్ నెంబరే ఉంది, ఓకే, నా మొబైల్ నెంబర్ మంచి నెంబర్ కాదనుకుందాం, మరి నాకు ఏమి జరగకూడదు. మరి నా మొబైల్ నెంబర్ వెనకాల 15 ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో గ్రీన్ కలర్ స్టిక్కర్ అంటించే కదా. ఓకే, 15 అంటే ఏంటి? లక్ష్మీప్రదం మనం మాట్లాడుకున్నాం, బుధాదిత్య యోగం మాట్లాడుకున్నాం, లక్ష్మీప్రదమైన నెంబర్. నాకు డబ్బులు కావాలి కాబట్టి 15 నెంబర్. ఓకే, కాదు నేను పొజిషన్లో మంచి నెంబర్ 1లో ఉండాలనుకుంటే 46 సేమ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ 46 అనేవి గ్రీన్ కలర్ లెటర్స్ తో 46 అనే నెంబర్ వేసుకోండి. ఓకే, ఈ 2 నెంబర్లు ఏదో ఒక నెంబర్ వాడండి, అంతేగాని ఇంక వేరే ఏవి వాడద్దు. 15 or 46. ఓకే, సాంఖ్యయోగంలో ఈ 2 కూడా చాలా చాలా మంచి నెంబర్లు. ఒకటి చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, మొబైల్ నెంబర్తోనే మీ జీవితం మారిపోద్ది అనే అపోహ వద్దు. ఓకే, దానివల్లే మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోద్ది, లేదా దానివల్లే మీ జీవితం అధపాతాళం పడిపోద్ది అని మాత్రం అపోహలు వద్దు. ఇమీడియట్గా ఈ 15 అనే స్టిక్కర్ వేసేసేయండి. మీకు ఏ టెన్షన్ వద్దు, నేను చెప్తున్నాను. ఓకే, నా మాట మీద విలువ ఉంచండి, మీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయి మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా బతకండి. ఓకే, అంతేగాని మీరు డబ్బులు ఉన్నాయి, నో ప్రాబ్లం, కన్సల్ట్ అవ్వండి. మీకు అద్భుతమైన నెంబర్లు వచ్చేట్టుగా మీకు ఏవైతే నిజంగా లక్ష్మీప్రదమైన నెంబర్లు ఉంటాయో అవి తీసుకోండి. సాంఖ్యయోగం 100% వర్క్ అవుద్ది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే దాన్నే బేస్ చేసుకొని మీరు భయపడాల్సిన
అవసరం లేదు. అవసరం వద్దు. దానికి రెమెడీస్, అందుకనే దానికోసం మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. చాలా బాగా చెప్పారు గురువుగారు. చాలామంది మొబైల్ నంబర్స్తోనే ఏదో సక్సెస్ వచ్చేస్తుందని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది. గురువుగారు చెప్పినటువంటి దాన్ని వందలు పోయి వేలకు అంటే వచ్చేసి ఇప్పుడు ఎవరెవరైతే నాకు తెలిసి ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళు ఒక 10 మంది మీకు కామెంట్ సెక్షన్‌లో 10 మంది కాదు, ఇప్పుడు మనకు కొన్ని వేలలో చూస్తారు కాబట్టి ఒక 10% పీపుల్ ఆ విధంగా నేను ఈ మొబైల్ తీసుకున్న తర్వాతే, ఈ నెంబర్ కొత్త నెంబర్ నేను మార్చుకున్న తర్వాత నా జీవితం అద్భుతంగా ఉందని కామెంట్ పెట్టమనండి. నేను నమ్ముతా. ఓకే. ఒక్కటి ఏంటంటే డబ్బులు లేకపోయినా సరే ఎక్కడో అప్పు చేసి కూడా ఓకే మొబైల్ నెంబర్లు మార్చుకోవడం ఓకే, ఈ సంస్కృతి వద్దు. ఓకే. మీకు ప్రతి శాస్త్రానికి కూడా పరిహారాలు ఉంటాయి. ఓకే. ఆస్ట్రాలజీలోకి వెళ్ళేప్పటికి మనం ముందు ఇంకా అద్భుతమైన విషయాలు మాట్లాడుకుంటాం. కాలసర్ప యోగానికి కూడా ఓకే నాగప్రతిష్ఠ చేయమని లేకపోతే పెద్ద పెద్ద హోమాలు చేయమని అన్నీ ఉన్నాయి. బట్ దానికి అంత చేయలేని వాడు ఏం చేయాలో కూడా శాస్త్రంలో లిఖించబడి ఉంది క్లియర్గా. ఓకే. వాటి గురించి మనం డిస్కస్ చేసుకోం. చిన్న పరిహారాలు చెప్తే అవి మనకి పనికిరావు. ₹1,00,000 ఖర్చు పెట్టాం, కాలసర్ప దోషం ఉందంట, నాకు ₹1,00,000 ఖర్చు పెట్టా, పెద్ద గురువు గారు ఆయన అది చేశాడు ఇది చేశాడంటే గొప్ప. అదే కనుక చిన్న పూచేరా కలవు స్మరణాన్ముక్తి. యుగధర్మం ఏంటంటే ఇప్పుడు కృతయుగంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ భగవంతుడు సాక్షాత్కారం కాదు. మరి త్రేతాయుగంలో యజ్ఞాలు యాగాలు చేయాలి. ద్వాపర యుగంలో పూజలు వ్రతాలు చేస్తే చాలు. కలియుగంలో స్మరిస్తే ముక్తి ఇస్తానన్నాడు భగవంతుడు. కలవు స్మరణాన్ముక్తి. మరి ఇంత సింప్లిఫై చేసినప్పుడు నువ్వు ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి ద్వాపర యుగంలో చేసిన పూజలు వ్రతాలు చేయమని చెప్తున్నావు. చెయ్యి, నువ్వు స్వయంగా చేయి. నువ్వు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అవన్నీ శాస్త్రంలో లిఖించబడినాయి కదా. చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా బాగా చెప్పారు గురువు గారు.